డ్రగ్స్ సరఫరా గంజాయి రవాణాపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే బస్సులపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లో ప్రైవేటు బస్సుల్ని తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. 20 ప్రైవేటు బస్సుల్లో టాస్క్ ఫోర్స్ సోదాలు చేస్తోంది. నాగ్పూర్, రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి గంజాయి బట్వాడా చేసింది. బస్సుల్లో 2 బ్యాగుల్లో గంజాయి తెస్తుంటారంటున్నారు పోలీసులు. గతంలో నాగ్పూర్ నుంచి తీసుకొచ్చినారు గంజాయిని పట్టుకున్నారు. డ్రగ్స్ అండ్ గంజాయిపై టాస్క్ ఫోర్స్ యాక్షన్ ఎలా ఉందో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత రిపోర్ట్ చేస్తారు. ప్రణీత, హైదరాబాద్లో డ్రగ్స్ని అరికట్టేందుకు ఒకవైపు ఈగల్ టీంతో పాటు ఎక్సైజ్ పోలీసులు అనేక చర్యలు చేపడుతుంటే ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ని ఏదో ఒక మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో తాజాగా ఇలాంటి ఒక ఆపరేషన్ని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏవైతే ఉన్నాయో, సో ఈ ట్రావెల్స్ బస్సులో పోలీసులు చెకింగ్ని చేస్తున్నారు. సో ఒకసారి లోపలికి పోలీసులు వెళ్ళారు, ఎక్సైజ్ పోలీసులు. ఈ తరహాలో ప్రతి వీకెండ్ కూడా ఈ తరహా తనిఖీలను నిర్వహిస్తామని పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో ప్రజెంట్ మనం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎక్సైజ్ అధికారులు చేస్తున్నటువంటి తనిఖీలను చూస్తున్నాము. ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ తరహా తనిఖీలను స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేస్తున్నారు. సో ప్రజెంట్ ఒక ట్రావెల్స్ బస్సులో మనం ఉన్నాము. స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం ఇతర రాష్ట్రాల నుండి వచ్చేటువంటి బస్సులు, ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్కి సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్సెస్ ఏవైతే ఉంటాయో, సో ఆయా రూట్స్లో వచ్చేటువంటి బస్సెస్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సో ఒక బస్సులో కొనసాగుతున్నటువంటి తనిఖీని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సో ఒకసారి పోలీసులు మనతో ఉన్నారు, ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నాగపూర్ నుండి చాలా ఎక్కువ మొత్తంలో గంజాయి వస్తుందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంతకుముందు గతంలో ఒక 1 మంత్ బ్యాక్ చేసినప్పుడు ఒక 2 kg గంజాయి చంద్రాయనగుట్టకు సంబంధించిన వ్యక్తి తీసుకొస్తూ మనకు దొరికిండు. అదే ఉద్దేశంతో నాగపూర్ బస్సులు, రాజస్థాన్ నుంచి వచ్చే బస్సుల్ని ఓపీఎం అండ్ పాపిస్ట్రా తెస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ తోటి జనరల్గా వెహికల్ చెక్ చేస్తున్నాం, ట్రావెల్స్ బస్సు అన్ని చెక్ చేస్తున్నాము. ఈ రోజైతే ఇంకేం రిజల్ట్ రాలేదు. గతంలో మాత్రం ఒక 2 kg గాంజా దొరికింది. దాని ఉద్దేశంలో రెగ్యులర్ వెహికల్ చెక్స్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని బస్సులు తనిఖీ చేశారు సార్? ఇప్పటివరకు అరౌండ్ ఒక 15 వరకు చేసి ఉంటామండి. రాజస్థాన్ నుంచి వచ్చే బస్సులు అండ్ నాగపూర్ నుంచి వచ్చే బస్సుల్ని చెక్ చేశాము. బట్ ఈ రోజు అయితే ఏం దొరకలేదు. అంటే ఎట్లా సార్, కిట్స్ కూడా ఏమన్నా ఉంటాయా? డ్రగ్ కిట్లు అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేసి ఉంటే దాన్ని టెస్ట్ చేయడానికి మన దగ్గర కిట్స్ ఉంటాయండి. పాజిటివ్ వస్తుంది, అందులో గాంజా పాజిటివా, ఎండిఎంఏ పాజిటివా, ఏ డ్రగ్ పాజిటివ్ అనేది వస్తుంది. మన దగ్గర ఒక కిట్ ఉంటుంది. బట్ ఇది ఫిజికల్గా తీసుకొస్తున్నారు కాబట్టి దీనికి కిట్ ఏం అవసరం లేదు, మనం చూసి ఫిజికల్గా దాన్ని గుర్తుపట్టవచ్చు. అంటే ఏ రూట్స్లో తేవచ్చు సార్? ఒకవేళ బస్సులో తెస్తే దేంట్లో దాచి తేవచ్చు? ఇంతకుముందుకు బస్సులో తెచ్చినప్పుడు ఒక బ్యాగ్ తెచ్చుకున్నాడు ఆ పర్సన్. బ్యాగ్ తెచ్చుకొని ఎదురుగా ఉన్న బ్యాగ్ చూపించాడు, కానీ వెనకాల దాచిన బ్యాగ్ చూపించలేదు. ఆ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఎల్లో కవర్లో తీసుకొని వచ్చాడు. 2 kg ఒకటే దాంట్లో తీసుకొని వచ్చాడు. నాగపూర్లో ఒక అన్నోన్ పర్సన్ దగ్గర తీసుకున్నాను సార్ బస్ స్టాండ్లో అని చెప్పాడు. నాగపూర్ నుంచి చాలా ఎక్కువగా వస్తుంది అనేది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. దానివల్ల ఈ తనిఖీలు చేస్తాం. ఎస్ అండి, ఒక 10 daysకి ఒకసారి అట్లా మేము రెగ్యులర్గా చెక్స్ పెట్టుకుంటున్నాము. రిజల్ట్ కూడా వస్తుంది. వీకెండ్స్లోనే ఎక్కువగా కూడా హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ తరహా తనిఖీలను అయితే పోలీసులు చేస్తున్నారు. విడుదల సురేష్తో సుచిత్ర, చౌరస్తా నుండి ప్రణీత, TV9.